గనుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు అనుదిన వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ లేఖనాల నుంచి నిర్గమాకాండము 23వ అధ్యాయము 22వ వచనం. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన యెడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునై ఉందును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ విరోధికి నేను విరోధిని అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే ఎప్పుడు దేవుడు అలా ఉంటాడు, ఎప్పుడు మన జీవితంలో అలా పనిచేస్తాడంటే, మనం ఆయన మాటను జాగ్రత్తగా విని ఆయన చెప్పింది యావత్తు మనం చేస్తే మన శత్రువులకు ఆయనే శత్రువు ఉండి మన విరోధులకు ఆయన విరోధిగా ఉంటానని చెప్పాడు. ఎందుకంటే చాలామంది ఈరోజు చేసే పని ఏంటంటే, దేవుడు చెప్పినట్టుగా మనం చేస్తే వాస్తవం మనకి ఏ సమస్య ఉండదు, ఏ ప్రాబ్లం ఉండదు, ఏ పరిస్థితి ఉండదు. కానీ మనం ఏంటంటే చెయ్యం, అలా ఉండం, అలా నడవం, అలా జరిగించం. కానీ ఇక్కడ దేవుడు అన్నాడు, నేను నా మాటను శ్రద్ధగా విని నేను చెప్పినట్టు చేస్తే ఖచ్చితంగా దేవుడు నీ విరోధికి నేనే విరోధి, నీ శత్రువు నేనే శత్రువుని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న ఆత్మసమవిషయం. మనం దేవుడు ఏదైతే మనతో చెప్తాడో ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. కానీ కొన్నిసార్లు మనం చేయము, ఆయన చెప్పినట్టుగా మాట మనం వినము, మనకి పట్టనట్టుగా, మనం విన్నట్టుగా, పెడచెవును పెట్టినట్టుగా మనం చాలా సందర్భాలు ఉంటాం. దేవుని మాట విషయంలో, దేవుని చెప్పే విషయంలో అసలు మనకు లెక్కలేనట్టుగా కూడా ఉంటాం. అలా ఉండడం వల్ల ప్రమాదం మనకే, నష్టం మనకే. ఎందుకనంటే దానివల్ల ఇంకా నీకే ప్రమాదం, నీకే నష్టం. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మాట శ్రద్ధగా విని జాగ్రత్తగా విని ఆయన చెప్పిన ప్రకారం చేస్తావో, అలా చేసినప్పుడు నీకెవరైతే శత్రువులు ఉంటారో, నీకెవరైతే హాని చేయాలి అని ఆలోచిస్తారో, దేవుడే నీ శత్రువుకి ఆయనే శత్రువుగా మారి, ఆయనే వాళ్ళకి విరోధిగా మారి నీ పక్షంగా ఆయన నీకు విజయం ఇస్తాడు. వాడిని నిజంగా హాని చేయాలని చూసినా, నిన్ను వేరే పరిస్థితిలో నిన్ను చంపాలని చూసినా, లేకపోతే నీ కీడు చేయాలని చూసినా, దేవుడే నీ పక్షంగా ఉండి వాళ్ళకి విరోధంగా దేవుడు మారి, వాళ్ళకే దేవుడు శత్రువుగా మారి వాళ్ళని చెదరగొడతాడు, వాళ్ళని అణిచివేస్తాడు. నీకు విజయాన్ని దేవుడే ఇస్తాడు. ఎప్పుడు ఎలా జరుగుతుంది అంటే, నువ్వు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, ఆయన చెప్పింది నువ్వు చేసినప్పుడు. దేవుడు అన్నాడు, నీకు విరోధికి నేను విరోధిని, నీ శత్రువుకి శత్రువుని. నిజంగా మనం ఎప్పుడైతే అలా ఉంటామో మన శత్రువులందరిపైన దేవుడు మనకి విజయం ఇస్తాడు. ఎప్పుడు నీ శత్రువు పైన నీదే పై చేయి ఉంటుంది. నీ శత్రువుని నేను చేయలేడు, నీ శత్రువు నీకు ఏమీ హాని కలిగించలేడు. ఎందుకని అంటే నువ్వు ఆయన మాట వినే వాడివి గనుక, ఆయన మాట వినే దేవుని బిడ్డవు గనుక, క్రైస్తవుడు గనుక, దేవుని ఆత్మీయుడు గనుక, నువ్వు ఆయన చెప్పిన చేతలో ఉన్నావు గనుక, ఆయన నడవడికలో ఉన్నావు గనుక, నీ శత్రువులందరికీ ఆయన శత్రువులు అవుతారు. అది గమనించు. అంటే నీకు ఎవరైతే, దేవుడి మాట అబ్రాహాముతో అంటాడు, నిన్నెవరైతే ప్రేమిస్తారో నేను వారిని ప్రేమిస్తాను, నిన్నెవరైతే దూషిస్తారో నేను వారిని దూషిస్తాను అంటాడు దేవుడు. అనగా అబ్రాహాము, ఎందుకని దేవుడు అబ్రాహాముతో ఆ మాట చెప్పాడంటే, అబ్రాహాము దేవునికి అంతలా ఉన్నాడు. దేవుడు ఏది చెబితే అబ్రాహాము అదే చేశాడు, ఇంక వేరేది ఏది చేయలేదు. తన కుమారుని ఇచ్చే విషయంలో కూడా అంతగా దేవుడు చెప్పినట్టుగా చేశాడు. అంతగా దేవుడికి స్నేహితుడిగా మారిపోయాడు అబ్రాహాము. అందుకనే అబ్రాహాము శత్రువులందరూ కూడా దేవునికి శత్రువులుగా మారారు. అందుకే అబ్రాహాము ఎక్కడికి వెళ్ళినా రాజులు సైతం అబ్రాహాముకి నమస్కరించేటువంటి వారు. ఎందుకని? ఆ ఘనత ఎవరిచ్చారు, ఆ పరిస్థితి ఎవరు ఆ విజయం ఎవరిది అంటే దేవుడే అబ్రాహాముకి ఇచ్చాడు. ఎందుకని? అబ్రాహాము జాగ్రత్తగా దేవుని మాట విన్నాడు, ఆయన చెప్పు చేతలో ఉన్నాడు, ఆయన నడుచుకోమన్నట్టే నడుచుకున్నాడు. అందుకే అబ్రాహాము శత్రువులు దేవునికి శత్రువులు అయ్యారు, అబ్రాహాముకు విరోధులు దేవునికి విరోధులు అయ్యారు. ఈరోజు నీకు కూడా ఈ భూమి మీద జీవిస్తున్న నీ జీవితంలో కూడా నీవు కూడా ఇలాగుండగలిగితే, నువ్వేం పోరాడని అవసరం లేదు, నువ్వేం యుద్ధాలు చేయని అవసరం లేదు. జస్ట్ దేవుని మాటను వింటే చాలు, ఆయన చెప్పినట్టుగా బ్రతికితే చాలు. ఆయన నీ శత్రువుకు విరోధి అయి నీ పక్షంగా ఉండి ఆయనే యుద్ధం చేసి ఆయనే నీ పక్షంగా వ్యాజ్యమాడి నీకు గొప్ప విజయాన్ని ఆయన ఇవ్వగలుగుతాడు, తీసుకురాగలుగుతాడు. కనుక దేవుని సన్నిధిలో నిజంగా నీ శత్రువులందరిపై నీకు విజయం చూడాలని ఉందా? నీ శత్రువులందరూ నీ ఎదుట తలవంచాలని నీకుందా? అలాగ ఆశ నీకుంటే నువ్వు ఖచ్చితంగా ఏం చేయని అవసరంలా దేవుని మాట వింటే చాలు.
ఆయన చెప్పింది చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలు, ఆయన వాక్య ప్రకారం జీవిస్తే చాలు, ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతికితే చాలు, మిగతాదంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే. అప్పుడు నీ శత్రులందరిపైన విజయం నీదే అవుతుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. నీ సన్నిధిలో నిజమే ప్రభు, ఎప్పుడైతే మేము నీ మాట వింటామో, నీకు లోబడతామో, నీ చెప్పు చేతల్లో ఉంటాము, మా శత్రువులందరికీ నువ్వు శత్రువుగా మారుతావు, మా పక్షంగా నీవే మాకు విజయం ఇస్తావు తండ్రి. ఆ విధంగా మేము కూడా నాయన నీ మాట జాగ్రత్తగా విని, నీ చెప్పు చేతల్లో నీ వాక్యానుసరంగా జీవించి, నీకు నచ్చినటువంటి ఆత్మీయ జీవితాలను మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.